అందరికీ శనార్థి ఆడులకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలలో ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రథయాత్ర చూసేదందుకు వచ్చినోళ్లతోని నిండినయి అన్ని దారులు. ఒరిస్సాలున్న పూరిల జగన్నాథుని చూడ భక్తులు తీరిండ్రు బారులు. అమరావతిలో నారా చంద్రాల సారు చేసిండు పూరి రథయాత్ర పండుగ. ఆంధ్రప్రదేశ్ సీఎం సారు పువ్వుల దండన వేసుకుండు మెడ నిండుగా. గోల్కొండ అమ్మవారంటే హైదరాబాదులు ఉన్నోళ్ళందరికీ ఎంతో పానము. గుల్లుగోపురాల మంత్రి ఎత్తుకున్నది మాంకాల అమ్మవారి బోనము. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు మలి సర్కారుకు అయ్యిండా భారము. మంత్రులతోని మీటింగులకు పోకుండా ఎందుకుంటున్నట్టు అంత దూరము. ప్రైవేటు బడిలా పిల్లలకు చెప్తున్నారట ఒక మతం పాపతో పాఠాలు. ఓ బాబు చిన్నమ్మ పోయి టీచర్లకు గట్టిగా చెప్పింది గుణపాఠాలు. ఒరిస్సా రాష్ట్రంలోనే జరిగే పూరి జగన్నాథ్ రథయాత్ర సురువైంది. దేశంలోనే కాదు దునియాలోనే పెద్దెత్తున జరిగే ఆ రథయాత్రకు అక్కడ సర్కారు ఏర్పాట్లు సక్కదరంగా చేసింది. ఆ రథయాత్రను చూసేందుకు పోయిన భక్తులకు ఏర్పాట్లు ఎట్లా చేసిందో మొత్తం ముచ్చట కూడా ఆడదాకానే పోయి అరుచుకుందాం పాండ్రి. జై పూరి జగన్నాథ్. దునియాలోనే పెద్దెత్తున దైవభక్తితోని జరిగే పూరి జగన్నాథ్ రథయాత్రకు భక్తులు పెద్దెత్తున తరలిండ్రట. అటు గుల్లుగోపురాల ఆఫీసర్లు కూడా రథయాత్రకు బాగానే ఏర్పాట్లు చేసిరట. శ్రీకృష్ణుడు అన్న బలరాముడు చెల్లె సుభద్ర నెంట పెట్టుకుని రథయాత్రగా బయలుదేరి భక్తుల దగ్గరికి వస్తాడని అక్కడి భక్తులు బాగా మంది రథయాత్రలో పాల్పంచుకుంటారు. ఇట్లా ప్రతి ఏడాది కూడా భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తారు కాబట్టి చాలానే ఏర్పాట్లు చేసిరట. మొత్తం రథయాత్రలో ఒడిశా సర్కారు 10,000 మంది పోలీసులను, 19 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, 473 సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి నిఘా గట్టిగా పెట్టిరట. సీమ షిట్కుమన్నా ఎరకైతుందట. అంత మంచిగా ఏర్పాట్లు చేసినాక కూడా భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి తొక్కిసలాట అయింది. 100 మంది కంటే ఎక్కువ మందికే దెబ్బలు తాకినాయట. సర్కారు చేసిన ఏర్పాట్లకు తగ్గట్టు కూడా భక్తులు కూడా ఓపిక పట్టుకుంటా పోవాలి కానీ గుమిగుడి గుంపులుగా పోతే అట్లనే అవుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ఏపీ రాజధాని అమరావతిలో పూరి రథయాత్ర పండుగ పెద్ద ఎత్తున చేసిండట. మరి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నట్టే పరిస్థితి ఉన్నదా? ఏపీలో ఏమన్నా మంచిగున్నదా? భక్తులకు ఏర్పాట్లు మంచిగానే చేసిర్రా అంటే ఆడికే పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. చలో అమరావతి. పూరిలో కదా జగన్నాథుని రథయాత్రకు బయలుదేరే ముందట చేసే క్రతువులు అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రాల సార్తోని అయ్యవార్లు దగ్గరుండి మరీ చేయించిర్రు. అవి చూసినరా మెడల పూలదండ వేసుకొని సార్ అట్లుంటే ఓ భక్త కన్నప్ప, ఓ దూదేకుల సిద్ధప్ప, ఓ భక్త రామదాసు, ఓ తాళ్ళపాక అన్నమయ్య లెక్క చంద్రాల సార్ కనిపిస్తున్నట్టు లేడు. అమరావతిలో పూరి రథయాత్రల పూజలు ఎట్లా చేస్తారో అట్లనే అయ్యవార్లు చెప్పినట్టు భక్తి శ్రద్ధలతోని జగన్నాథ స్వామికి పూజలు చేసినాక అటెనక సిక్కి రథం పట్టుకొని ఇట్లా తాడు బట్టి గుంజే పని కూడా పెట్టుకున్నారు. చూసినరా జై జగన్నాథ అనుకుంటా ఇట్లా ముఖ్యమంత్రి సారు తాడు పట్టుకొని రథాన్ని గుంజే పని పెట్టుకున్నాడు. అయ్యా సీఎం చంద్రాలు సారు ఏపీలో పూరి జగన్నాథ స్వామి దీవెనార్తి ఉండాలని ఎగురంతోని అమరావతిలో మంచిగానే రథయాత్ర చేసిర్రు. మరి అట్లనే ఏపీలో ఎన్నికల ముంగట మీ కూటమి సర్కారు ప్రజలకిస్తుందని చెప్పిన పథకాలు కూడా కొలాయించే పనిని ఇట్లనే పని కట్టుకొని పెట్టుకుంటే చాలా మంచిగుంటది. ప్రజల దీవెనార్తి కూడా మీ మీద ఎల్లకాలం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆషాఢ మాసం అంటేనే బోనాల పండుగలు వస్తాయి కదా. తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో మొదలు గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిరాకనే తతిమ అమ్మవార్లకు కూడా బోనాల జాతరలు సురువైతాయి. మరి గోల్కొండ బోనం పండుగ ఎట్లా అయింది, ఏం కథ, ఎవరెవరు హాజరు పడ్డారంటే ఇగో అక్కడ చూసినరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పక్కపొడి నిలబడి ఇట్లా బోనమును ఎత్తుతుండు. గోల్కొండ జగదాంబ మాంకాల అమ్మవారికి షై సర్కారు తరపున పట్టుబట్టలు తీసుకుపోయిండు. అటు గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, తతిమ షై సర్కారు లీడర్లు చాలా మందే హాజరుపడ్డారు. ఇట్లా అందరు కలిసి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు అప్పజెప్పుకునే పని పెట్టుకున్నారు. తెలంగాణలో ఆషాఢ మాసంలో అయ్యే బోనాల పండుగ ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు దునియాలనే పేరుగాంచింది. కాబట్టి ఇప్పటి సంది ఆషాఢ మాసంలో సురువైన బోనాల జాతర హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున అవుతుంది. అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మరి ఏర్పాట్లు మంచిగానే చేసిర్రా. పైన పటారం లోన లోటారం లెక్క పేరుకు 100 కోట్లు 1000 కోట్లు అనుకుంటా ఏతులకు చెప్పకుండ్రి. ఏర్పాట్లు మంచిగా చేసి ఈ తేప సర్కారు భాగ్యనగరంలో బోనాల జాతర బొంబాటుగా చేసిందని అందరూ చెప్పుకునేటట్టు చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మంత్రులతోని మీటింగ్కు పోతలేడట. జర దూరం ఉంటుండట. అగో ఎందుకే బాలన్న మొన్నటిదాకానే గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం దూరం ఉందని అంటే ఇప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్కు ఏమైంది అంటే చెప్తా పారి.
సీతారామ ప్రాజెక్టు పర్యటనకు చేయి సర్కారు మంత్రులు పోతే వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పోలేదట. అగో ఇప్పుడు ఏ మంత్రులు పోయిండ్రంటే చూడుర్రిగో చూసినరా. కోపన మంత్రికం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రెవెన్యూ మంత్రికం ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రికం పైసల మంత్రికం కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇట్లా అందరు కలిసి సీతారామ ప్రాజెక్టును చూసేందుకు పోతే వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పోలేదట. అగో మంత్రి సారుకు అందరు మంత్రులు అట్లా పోతున్నట్టు చెప్పలేదా, లేకుంటే వ్యవసాయ మంత్రిని ఎవరు విలువలేదా అంటే ఏమో. మొన్నటిదాకా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను దూరం పెట్టిండు అన్నారు. ఇప్పుడు ఇంతమంది మంత్రులు ప్రాజెక్టు చూసేందుకు పోతే ఒక వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పోకపోతే ఈయనను కూడా సీఎం సారు దూరం పెడుతున్నాడా అని అదో ముచ్చట ఇప్పుడు ఈయన పడుతున్నది. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అసలు ముచ్చట ఏందో మీరు ఎందుకు పోలేదో మీరే ప్రెస్ మీట్ పెట్టి తమరు మలి సర్కార్లా మంచిగానే ఉన్నారా, లేకుంటే షెయి సర్కార్ల మిమ్మల్ని పక్కకు పెట్టే పని గిట్లా పెట్టుకుంటురా, మీరు చెప్తేనే ఎరకైతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో పులి అన్నదే లేదట, ఉన్నదల్లా ఒకటే పులేట, అది కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడవ బొజ్జు పులేట. అగో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాల సారు నేనే నల్లమల పులి బిడ్డనని ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటుంటే ఖానాపూర్ ఎమ్మెల్యే కూడా నేనే పులిని అంటున్నాడు ఆయే అంటే ఇక ఈనుండ్రి. ఇక్కడ ఒక్క పులి లేదు, ఏకైక పులి అది విడమబొచ్చిన దాంట్లో ఏ పులి లేదు. ఇన్నరా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబోజు సార్ అంటున్నది. ఖానాపూర్ నియోజకవర్గంలోనే పులి అన్నది లేదు, ఉన్నదల్లా ఒకటే పులి, అది కూడా వెడమబోజు అని అంటుండ్రా ఎట్లా. అయ్యా వెడమబోజు సారు మొన్నటిదాకా మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కూడా నల్లమల పులిబిడ్డనని అనుకుంటా తిరిగితే ఇప్పుడు మీరు ఖానాపూర్ పులిబిడ్డ అయ్యిండ్రా. అయినా పులులు అంటే సాటి అడవి జీవరాశుల కారు నుంచి ఊర్లలో ఉండే సాధకం జీవుల దాకా ఎవ్విటిని ఇడిచిపెట్టకుండా సంపక తినే క్రూరముగాలు. అవిటితోని మీరు మీ ముఖ్యమంత్రి రేవంతాల సారు పోల్చుకుంటుర్రు అంటే మీరు కూడా సాటి మనుషులను సంపక తినే బాపతేనా? ఎందుకంటే పులి అని మీరే అన్నారు కదా సారు, దీనికి మీరేమంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రికం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గోల్కొండ బోనాల పండుగల పోతరాజుల కంటే ఎక్కువ డ్యాన్స్ చేసిండట. ఓ తిరగ చెప్పాలంటే పొన్నం సారు కూడా పోతరాజు అంతా బలువుగా ఉంటాడు. ఏషం కట్టిస్తే కూడా అచ్చం పోతరాజు ఏషానికి అస్సలు సూట్ అవుతాడు. డ్యాన్స్ ఎట్టున్నదో చూడురి, ఖతర్నాకున్నది. వరేవా చూసిర్రా, ఓదికు గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పొలిమెరగాసే పోషమ్మ తల్లి లెక్క నిలబడి చేతులతోని సప్పట్లు కొడుతుంటే పొన్నం ప్రభాకర్ సారు తమ్ముడు పోతలింగని లెక్కనే ఈరగోల పట్టుకొని ఇయ్యర దుంకుతుంటే అచ్చం వెనకట ఎల్లమ్మ కథల కూడా లందల దాసుకున్న ఎల్లమ్మను బయటకు రప్పించేందుకు కొడుకు పరశురాములు పట్నమేసి డ్యాన్సులు చేసినట్టే అనిపిస్తలేదు. పోతరాజులు కూడా ఇంత పొందుగా పొన్నం సారు లెక్క కాలుగా అలుపుతలేరు. అయ్యా మంత్రి గారు ఈరగోల పట్టుకొని ఈ రంగమాట మంచిగానే ఆడుతురు, మంచిగానే డ్యాన్సులు చేస్తురు, కానీ ఓ దిక్కు తెలంగాణలో ప్రజలు అరిగోసలు పడుతుర్రు. బడి పిల్లలు బువ్వసక్క పెడతలేరని బాధట్లకు వచ్చిలో లియేస్తుర్రు. ఈ తేపనన్న పనులన్నీ బిరబిర చేస్తామని ఆ గోల్కొండ అమ్మవారికి బోనం అప్పచెప్పి మనసులో మంచిగా మొక్కుకొని రాండి, పుణ్యముంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బడి అంటే గుడి అసోటిది. బడికి పోయిన పిల్లలకు బాగుపడే పాఠాలు చదువులు చెప్పాలి, వాళ్లకు మంచి నౌకర్లు వచ్చేటట్టు తయారు చేయాలి. కానీ హైదరాబాద్ పట్టణంలో ప్రైవేటు బడిలా కల్మా సూరవు పాతియా రాయాలని మతబోధన బాపతు పాఠాలు చెప్తురట. ఈడికే మతాల నడమల లొల్లులు ఉన్నాయంటే మళ్ళా ఇదేందే అంటే ఇగో హైదరాబాద్ పట్టణంలో ఉన్న సైదాబాద్లో ఓ ప్రైవేటు బడిలో ఇట్లా 2వ తరగతి చదువుతున్న పిల్లగాని డైరీలా చదువు చెప్పే టీచర్ అమ్మలు ఇట్లా కల్మా సురవు పాతియా రాయాలని చదవాలని రాసి ఉన్నది చూసి బడిలో చదువు చెప్పేటోళ్లను ఇదేనా మీరు చెప్పే చదువు సంస్కారం బుద్ధి జ్ఞానం అని అడిగిర్రు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha, strike off kya hai previous paper mein. I am not going to leave this. నేను మొత్తం వినియోగిస్తా. ఈయనరా అసలు ఏం జరిగిందంటే ఆ పిల్లగాని పిన్ని చెప్తుంది ఈనుండ్రి మీరే. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్
ఇది కనెక్షన్ లేదు. వినరా ఇంకా మస్తుగా అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివిపియండి అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు. అవి చూసినరా హోంవర్క్ పోయేలా పాతియా చదివిపియాలని రాసుడు ఏందని మళ్ళా పోయి అడిగితే అలవాట్ల పొరపాట్ల రాసినామన్నట్టు సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అన్నట్టు శుద్ధపూస ముచ్చట్లు చెప్తుర్రట. అయ్యా చదువుల శాఖ అధికారులారా, ఈడికే మత కల్లోలాలతోనే దేశం మొత్తం ఆగమాగా చందన అన్నట్టున్నది. బుడబుడ్డ బడుల కాడికెళ్ళి పెద్ద పెద్ద బడుల దాకా మొత్తం ప్రైవేటు బళ్ళకు అనుమతులు ఇస్తుర్రు. కానీ అందులో పిల్లలకు చదువులు చక్కగానే చెప్తుర్రా, బడి పిల్లలకు చెప్పే పాఠాలే చెప్తుర్రా, లేకుంటే ఏమన్నా తప్పుడు పనులు గిట్లా చేస్తుర్రా అని చెకింగ్లు చేసుడు మొత్తం బంధు పెడితిరి. అందుకే ఇప్పుడు ఓ ప్రైవేటు బల్లే పిల్లలకు మత పాఠాలు చెప్పే కాడికి వచ్చి ఏమో పోన్రి తెలంగాణను ఏం చేస్తారో పంచాయతీల పంచాయతీ, ఈ పాఠాల పంచాయతీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గొర్రెలు బార్ల మంత్రి వాకిటి శ్రీహరి సారు గాంధీ భవన్లకు పోయి ప్రజావాణి పేరంటం పెట్టిడట. మంత్రి సారుతోని ములాఖాత్ అయి పబ్లిక్ వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఎవరన్నా దరఖాస్తులు పెట్టుకుర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఒకదానికో ఒకటి వరుసబట్టి అరుచుకుందాం నడువుర్రి. అయ్యా మంత్రి గారు, మరి ఇప్పుడు ములాఖాత్ పెట్టి పబ్లిక్ గోసలు అనుకుంటా కమ్మల మీద మంచిగానే రాసుకుంటుర్రు, కానీ మరి వాళ్ళ బాధలు వాపే పనులు పెట్టుకుంటారా లేదా? ఎందుకంటే మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ల అర్థం దాటిపోయి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. మార్పు 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 అన్నారు కానీ ప్రభుత్వం మారింది తప్పితే రాష్ట్రంలో మారింది ఏం లేదు. ఏమనంటే మాది ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అంటే ప్రజలకు మీరిచ్చిన మాట తప్పుడేనా సారు? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 5,000 వద్దురా 20,000 ముద్దురా, 5,000 వద్దురా 20,000 ముద్దురా, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అగో ఏమైందే బాలన్న, ఇప్పుడు 5,000 వద్దు ఏం 20,000 ముద్దు అంటున్నాం అంటారా? నేను ఎప్పుడు కాదు వీడియోనే చూపెడతా పాండి. ఎడిటర్ శరణు ఏవా వీడియో మంచిగా. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటా ప్లకార్డులు చేతల పట్టుకొని దిల్సుఖ్ నగర్ల నిరుద్యోగులంతా సడకు మీదకి వచ్చి సమరం చేస్తుర్రు. పోలీస్ శాఖల 5,000 నౌకర్లకు నోటిఫికేషన్ చేసుడు వద్దు, వెంటనే 20,000 పోస్టులకు వేయాలని లొల్లి చేసిర్రు. అయ్యా సీఎం కాం పోలీసు మంత్రి రేవంత్ సారు నోరు తెరిస్తే చాలు మాది ప్రజాప్రభుత్వం, మేము నిరుద్యోగులు ఆదుకుంటామని మైకు పట్టినప్పుడల్లా మొత్తుకుంటారు కదా. మీది ప్రజాప్రభుత్వమే అయితే ఇప్పుడన్నా ఇగురంతోని పోలీసు శాఖల 5,000 నౌకర్లకు బదులు 20,000 నౌకర్లు చేసే పని పెట్టుకోర్రి. అట్లనే ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించుర్రి. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద పైకం కూడా విడుదల చేసి ఆసరయ్యే పని పెట్టుకోర్రి. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటేనే వాళ్ళంతా ఏకమయ్యి గత ప్రభుత్వాన్ని గద్దె దించి మీ ప్రభుత్వాన్ని గద్దె మీదకి ఎక్కించుర్రు. నిరుద్యోగులు మాట మీదనే ఉండ్రు, మరి మీరెందుకు మాట తప్పినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతుందా? కాదు కదా. అచ్చం అట్లనే ఉన్నదట కాచిగూడ పోలీసుల పనితీరు కూడా. మొన్నటి సందే షాబాద్ల పోక్సో కేసు నిందితుని పట్టుకున్న పోలీసులు మొత్తము పేలైండ్రని అంటుంటే ఇప్పుడు కాచిగూడ పోలీసుల కథ కూడా అట్లనే ఉన్నదా అంటే ఇగో మీరే చూడుర్రి. मेरे बच्चे श्री विद्या सेकेंडरी स्कूल में पढ़ते तिलक नगर में है और मेरे बच्चियों के साथ मिसबिहेव कर रहे थे मैक्स सर और बहुत सारे बच्चियों से मैं अकेले जाके भी पूछी और मेरे बच्चे के साथ की फ्रेंड है, उनके पेरेंट्स हम लोग दोनों मिलके एफआईआर करे. ఇనరా హైదరాబాద్ పట్టణంలో తిలక్ నగర్లో ఉన్న శ్రీ విద్యా పాఠశాలల లెక్కలు చెప్పే రవితేజ అనేటోడు చాలా మంది ఆడవిల్లలతోని అంతా గలీజ్గా చేస్తుండట. ముట్టరాని తావుల ముట్టుకుంటా, పట్టరాని తావుల పట్టుకుంటా, తాకరాని చోట తాకుకుంటా, ఆనరాని చోట ఆనుకుంటా అంత లండు లత్కోరు పనులు చేస్తుండట. అందుకే ఇట్లా మా పిల్లల బాధలు పెడుతున్నది చాలా మంది అవ్వయ్యలు కాచిగూడ పోలీస్ స్టేషన్కు పోయి లెక్కల సారు మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆ ముచ్చన్నే పట్టించుకుంటలేరట. పోయి ఏమాయ సారు అంటే దున్నపోతు మీద వానబడ్డట్టు ఉలుకుతలేరట పలుకుతలేరట. ఎందుకు పట్టించుకుంటలేరంటే మొత్తం ముచ్చటి నుండి. भरोसा टीम में भी गए थे. एफआईआर कौन से पीएस में करे आप? काचीगुड़ा पीएस में करे. राजेंद्र सर है सीए वहाँ के, उन्होंने कितना टाइम हो रहा है एफआईआर कर? एफआईआर 9 के दिन किया हम लोग, आज 14 है. कुछ रेस्पॉन्सिबल नहीं है. मैं पर्सनल कॉल भी कर रही हूँ तो उन्होंने यही बोल रहे कि
हम इन्वेस्टिगेशन कर रहे हैं, डीपली इन्वेस्टिगेशन कर रहे हैं। ఇన్నరా వారం దినాల కింద కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా పోలీసులు చక్కగా చర్యలు తీసుకునే పని పెట్టుకోలేదట. ఫోన్ చేస్తే విచారణ చేస్తున్నామని చెప్పుకుంటా జరుపుతున్నారట. అయ్యా పోలీసు మంత్రి కం సీఎం రేవంత్ సారు మొన్ననే కదా షాబాద్ కాడనే పోక్సో కేసు నిందితుడు 6గురిని అన్యాయంగా పొట్టన పెట్టుకుండు. పోలీసులు చక్కగా స్పందించగానే 6గురి పానాలు పోయినాయని అన్నారు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పోలీసుల పనితనం చక్కగా లేకనే రాష్ట్రంలో అంత పెద్ద ఆపత అయ్యింది. ఇప్పటికైనా మంచిగా పనిచేయాలని తమరికి కారడు కూడా వేసే అయినా కూడా ఇట్లా పోలీసులు స్పందించకపోతే ఏమన్నట్టు మీరన్న నడుచుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు దవాఖానాలలో ఎంత లాపర్వతనం ఉన్నదంటే పురిటి నొప్పులతో వచ్చిన మహిళ నిలబడ్డ తావులనే డెలివరీ అయ్యిందట. అగో అంత నిర్లక్ష్యంగా ఉన్న ఆ సర్కారు దవాఖానా ఏడున్నదే అంటే మళ్ళీ సర్కారు పాలనగిరిలుగా పెడుతున్న మన తెలంగాణ రాష్ట్రంలోనే చూపిస్తాను అతను రారి చూసినరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలో ఉన్న మాతా శిశు కేంద్రం ఇది. ఇండ్లకే నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో వచ్చి నిలబడ్డ తావులనే డెలివరీ అయితే అప్పుడే పుట్టిన బిడ్డే అంత మీదికెళ్ళి కిందికి పడేసరికి పసిగుడ్డుకు పాలిసు బండల మీద అడ్డగోలుగా దెబ్బలు తాకినాయట. అందుకే ముచ్చటరికైనా పోలీసులు అడుగుతుంటే అక్కడికి పోయినోళ్ళు ఇట్లా ఫోన్ల వీడియోలు చూపెట్టుకుంటా వివరించిర్రు. ఇట్లెందుకు అయిందని పోలీస్ సార్ అంటుంటే ఆడనే డ్యూటీలు ఉన్నామే ఇట్లా అంటుంది. ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 minute గ్యాప్, 1 minute లో ఆమె డెలివరీ అయిపోయింది. ఒక్క నిమిషంలో డెలివరీ ఎట్లా అవుతుంది? పురిటి నొప్పులు అనుభవించేటోళ్ళు సప్పుడు చేయక ఊకుంటారా? పేషెంట్ల బాధలను అర్థం చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే అయిపోయేదానికి ఇట్లా మీదికెళ్ళి మళ్ళా కవరింగ్ చేసుకోవట్టే. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు తమరి ప్రజలు చెల్లే సర్కారు దవాఖాన్ల ఇంత పరిశాన్ ఉన్నది, పసిగుడ్డుల పానాల మీదికి వస్తున్నది, నిలబడ్డ తావుల్నే డెలివరీ అవుడంటే ఏందన్నట్టు? మీరంటే బుగులు లేక డాక్టర్లు అట్లా లాపర్వగా ఉంటుర్రా? లేకుంటే మమ్మల్ని అడిగే దమ్ము ధైర్యము ఈ మలి ముఖ్యమంత్రికి మంత్రులకు ఏమున్నది అనుకుంటుర్రా? మీరు అరుచుకుంటేనే అర్థమవుతుంది. ఆ డెలివరీ మహిళ తావుల మీ ఎమ్మెల్యేల బిడ్డలో, మంత్రుల బిడ్డలో, ఎంపీల బిడ్డలో, ఎమ్మెల్సీల బిడ్డలో ఉంటే ఇట్లనే లాపర్వ చేస్తారా? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ సర్కారు దవాఖాన్లు ఇంత సత్యనాశ అయ్యేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఉన్న గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల బడిల పిల్లలంతా మస్తావస్థలు పడుతుర్రట. దోమలతోని రాత్రిపూట ఆగమైతే ఒంటిపూట పెట్టే బువ్వ మొత్తం పురుగులు పట్టిన బియ్యంతో వండి పెడుతుర్రట. ఎందుకు అట్లా చేసి కాలబడుతుర్రో ఏం కథను అడుగుదాం పండ్రి. ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం ముఖమంతా కూడా మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ గా అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం ఇన్నరా బడి పిల్లల బాధలు ఎట్లున్నాయో ఇంకా మస్తుగానే ఉన్నాయట. మొత్తం ముచ్చటి నుండి బాత్రూమ్స్ 2020 10 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? పాయకాలేం చక్కదనం లేవు మేడము అంటే పిల్లల్ని మనిషికి పైసలు వేసుకొని ఆ పైసలు తెచ్చిస్తే బాత్రూంలు బాగు చేస్తాము అంటుర్రట. లేకుంటే మనిషికోనాడు మీరే సాగు చేసుకోవాలని చెప్తుర్రట. ఇట్లా తినే భూబాకాడికి వెళ్ళి బడిలో ఒక్క సవలతు కూడా చక్కగలేదట. ఏడాది కోలే ఇట్లనే మస్తు అవస్థలు పడుతుర్రట. ఎవరికి చెప్పినా కూడా పట్టించుకుంటలేరని ఇట్లా బడి పిల్లలు మస్తు బాధపడ్డరు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మా చేయి సర్కారు బడుల్లో సవలతులు చక్కదనం చేస్తుంది, బడిలో ఒంటిపూట బువ్వ చక్కదనంగా పెడుతుంది, సకల సవలతులు చేస్తున్నదని చెప్పుకునుడు ఉన్నది తప్పితే అమలు చేసింది లేదనేదందుకు ఈ ఒక్కటి ఉదాహరణగా చెప్పొచ్చతట్టే ఉన్నది. మీ మలి సర్కారుకు ఇగురం ఉంటే సర్కారు బడుల్లో సవలతులు చక్కదనం చెయ్యండ్రి, లేకుంటే వీటిని ఏ బంజేరు దొడ్లకో కిరాయికి ఇయ్యండ్రి. ఆ పోరగాలను ఎవల ఇళ్ళకు వాళ్ళను వంపుర్రి, అట్లనన్నా మంచుకుంటారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక ముచ్చట నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని